హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ మన ఛానల్లో నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ఎంతో కొంత మీకు చూసే వాళ్ళకి కొంచెం మోటివ్గా అనిపించాలి అనేసి ఈ వీడియోనైతే షూట్ చేస్తున్నాను. కొన్నిసార్లు మనకి తెలియకుండానే మనం కొంచెం లేజీగా అయితే తయారైపోతాం అనమాట, కొంచెం బద్ధకంగా తయారవుతాం. అలాంటప్పుడు ఈ వీడియో కొంచెం ఎంతో కొంత మోటివ్గా మీకు మోటివేషన్గా ఉంటుంది అన్నట్టుగా అయితే ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. అలాగే ఇవాళ ఈ వీడియోలో మంచి డిలీషియస్ రెసిపీస్ కూడా చూపిస్తున్నా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. పాలక్ పన్నీరు, అలాగే ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు చిన్న పునుగులు ఏ విధంగా వేసుకోవాలి అన్నది కూడా చూపిస్తున్నా. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా నేనైతే డైనింగ్ టేబుల్ మీద కొంచెం క్లీన్ చేసేసుకుని వాటర్ అయితే స్ప్రే చేశాను. అండ్ అది కొంచెంసేపు అలా వదిలేస్తే మనకి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా పోతుందనమాట. అలాగే గ్యాస్ కట్ అంతా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ తోటి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి కిచెన్ క్లీనింగ్ వీడియోలో ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను చూపించానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్లో అయితే ఆ వీడియోని పింగ్ చేస్తే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేయండి. పక్కనే డిస్టర్బెన్స్ వస్తున్నాయని ఏమనుకోకుండా, మా చిన్న పాప ఇంకా పడుకోలేదనమాట. ఇంకా తను పడుకోదు, ఇంకా అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఇల్లు కూడా ఊడ్చుకొచ్చేస్తున్నానండి. అలాగే ఇల్లు ఊడ్చే ముందు కూడా మనం మొత్తం అంతా సదిరేసుకున్నాక ఇల్లు ఊడ్చుకొని వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇల్లు కనుక మనం ఊడిస్తే మాపు పెట్టినప్పుడు ఎంత నీట్గా ఉంటుందో, మనం ఇల్లు ఊడ్చినప్పుడు కూడా అంతే నీట్గా రావాలి. నాకు అప్పుడు కానీ ఇల్లు శుభ్రంగా ఉంది అన్న ఫీలింగ్ అయితే రాదు. నేనైతే నొక్కి పెట్టి ఒక 2-3 సార్లైనా ఊడ్చుకుంటాను. నాలాగే ఎంతమంది చేస్తారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇల్లు ఊడ్చుకొచ్చేసాక ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ లోపుగా నేను క్లీన్ చేస్తూనే ఉన్నాను. ఈ లోపుగా మా వారి కింద నుంచి కూరగాయలు కోసుకొచ్చాను అనేసి అవి అయితే అక్కడ పెట్టేశారనమాట. ఇంకా అవి కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని, అలాగే నైట్ తోమిన అంట్లు ఉన్నాయంటే అవి కూడా సదిరేసుకుంటున్నాను. అంట్లు సదిరేసుకున్నాక సింక్లో కొన్ని అంట్లు ఉన్నాయి, ఆ అంట్లు అయితే తోమేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే టీ కోసం అనేసి పాలైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని, పాల మీద మీగడైతే తీసుకుని పక్కన పెట్టుకుని, అలాగే మన ఛానల్లో గార్లిక్ బటర్, అలాగే నార్మల్గా బటర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి అయితే విజిట్ చేయండి. నేనైతే ఫస్ట్ టీ పెట్టేసుకుంటున్నాను. అండ్ పాలు పెట్టేశాక పాలు కాగాక మా పాపకైతే కొంచెం హార్లిక్స్ అయితే కలుపుతున్నాను అనమాట. ఈ లోపుగా పాలు అయితే పొంగిపోయినాయండి. ఇంకా మా పాపకి హార్లిక్స్ కలిపేశాక నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను. ఇలాగే ఒకేసారి మనం టీకి పాలకి అన్నీ కలిపి పెట్టేసుకుని ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో తాగిచ్చేసే లోపు ఈ టీ మరిగిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం టీ ప్రశాంతంగా అయితే తాగొచ్చు అనమాట. ఇదే చిన్నపాటి మనం చేసే పని కూడా చిన్నగా టిప్స్ తోటి చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. చిన్న చిట్కాలు అనమాట ఇవన్నీ. అలాగే టీ తాగేసాము. అండ్ టిఫిన్ కోసం అనేసి చూస్తే పిండి ఉంది కదా అని చాలా వెయిట్గా ఎత్తితే దాని లోపల పిండి కొంచెమే ఉందనమాట. ఇంక సర్లే ఇలా కాదనేసి ఏం చేయాలా అని ఆలోచిస్తే ఈ లోపుగా ఉల్లిపాయ పునుగులు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఉల్లిపాయ పునుగులు అంటే ఏం లేదండి, కొంచెం ఆనియన్స్ అన్నది కొంచెం ఎక్కువగా వేసుకుంటాం అనమాట. ఆనియన్స్ అన్నది ఎక్కువగా వేసుకుని ఈ పునుగులు అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడైతే నేను ఇడ్లీ పిండిలోకి 1-2 టేబుల్ స్పూన్ల బీప్ పిండి అయితే వేసుకున్నాను. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందులో బీప్ పిండి వేసాంగా, బీప్ పిండి కొంచెం నానితే బాగుంటుంది అన్నట్టుగా అయితే ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపుగా పక్క గుడ్లు అవి సదిరేసుకుని మళ్ళీ ఒకసారి అక్కడంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కొన్ని పల్లీలు, అలాగే పచ్చిమిరపకాయలు ఇలాగా డైరెక్ట్గా వేయకుండా ఇలా 2 ముక్కలు అయితే చేసుకుని వేయండి. లేదంటే టప్ అని పేలి మొహాల మీద కళ్ళల్లో పడతాయి అనమాట. నేను ఒకసారి అలాగే చేశాను, మొహం మీద పడ్డది, ఇంత మచ్చ అయ్యిందనమాట. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది, పోలేదు. మీరు ఎవరైనా పచ్చిమిరకాయలు వేపేటప్పుడు అలా 2 ముక్కలు చేసి అయితే వేయండి. అండ్ అవి వేగిపోయాక పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుంటున్నాను. ఈ లోపుగా పునుగుల కోసం అనేసి నేను ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్, చెప్పాను కదా నేను ఆనియన్స్ అన్నది ఎక్కువగా వేసుకుంటాను. ఆనియన్స్ పునుగులు అనమాట, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మనకి ఆ పునుగుల్లో ఆనియన్స్ తీయగా భలేగా ఉంటుందన్నమాట. ఎంతమందికి టేస్ట్ అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అలాగా నేనైతే ఆనియన్స్ ఎక్కువ వేసుకుని అయితే ఎప్పుడు ఇలాగ పిండి
మిగిలినప్పుడు అయితే ట్రై చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ లోపుగా అయితే కొద్దిగా జీలకర్ర అయిపోయిందండి. ఈ జీలకర్ర అయితే నేను డబ్బాలో వేసేసుకుంటాను. ఈ జీలకర్ర నేను అరకు వ్యాలీ నుంచి తెప్పించుకుంటా. నేను మసాలా దినుసులన్నీ కూడా నేను అరకు నుంచి తెప్పించుకుంటానండి. ఎవరైనా అక్కడ వెళ్తే కనుక ఎక్కువ క్వాంటిటీలో తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు కలిపిన ఈ ఇడ్లీ పిండిలో కొద్దిగా జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఇందులో కినే సోడా అలాంటివి ఏమీ వేయట్లేదండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకొని, నేనైతే వేయట్లేదు, అవాయిడ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మూకిడి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కేలోపుగా నేను పచ్చడిని గ్రైండ్ చేసేసుకుంటాను. ఇలాగా మనం విడివిడిగా వేపకుండా ఇలా కలిపైతే వేపేసుకున్నట్టయితే మనం ఆయిల్ వేయకుండా వేపుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకేసారికి అయిపోతుంది అనమాట. ఈ ఏపీ తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని వేపుకుండా ఇలా కలిపి వేపేసుకుంటే టైం అన్నది సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను పచ్చడి అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలాగ మిక్సీకి వాటర్ అంతా కొట్టేసుకుని, ఇది లిక్విడ్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. మనం కిచెన్ క్లీనింగ్ వీడియో అనేసి ఒకటి పోస్ట్ చేశాను, అందులో అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్గా వెళ్ళి ఆ లిక్విడ్ అయితే చూడండి, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. లేదు అంటారా, ఈ లిక్విడ్ వీడియో ఒక్కటే విడిగా పోస్ట్ చేయమంటే పోస్ట్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అడిగితే కనుక. పునుగులు అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, షేప్ అయితే రావట్లేదని అనుకోవద్దు, ఎందుకంటే ఆనియన్స్ వేసాం కదా, పిండి తక్కువ ఆనియన్స్ ఎక్కువ, అందువల్ల దాని షేప్ అయితే రాదనమాట. మీరు రౌండ్గా గుండ్రంగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఇలాగే తోకలు ఈకలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ పునుగులకి. ఇలా అన్ని పునుగుల్ని వేపేసుకొని తీసేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే ఏం లాగలేదు, చక్కగా వచ్చినాయి అనమాట. ఆయిల్ లాకుండా ఉండటానికి మనం కొద్దిగా పిండి కలుపుకున్నాం అనమాట. అండ్ టిఫిన్ అయిపోయింది, టిఫిన్గా అంట్లు తోమేసుకున్నాను. అండ్ ఇప్పుడు స్నానం అయిపోయింది, చెత్త బుట్ట పడేస్తున్నాను. స్నానం చేశాక చెత్త బుట్ట పడేస్తున్నావా అని అనొద్దు, ఎందుకంటే మా పిల్ల పడుకుంది ఇప్పుడు, ఇంకా అందుకనేసి మా చిన్న పాప పడుకుంది కాబట్టి ఇంకా గబగబా పైకి వెళ్ళి అయితే వస్తున్నాను. మా పెద్ద పాపని అక్కడ కాపలా పెట్టి, ఇంకా ఆవిడ కూడా నా వెనకాల తిరుగుతూ ఉంది. ఇంకా మా చిన్నపిల్లని అలా చూసుకుంటే ఈ పనులన్నీ కానిస్తున్నాను అనమాట. తను లేచింది అంటే ఇంకా నేను పైకి ఎక్కడానికి అవ్వదు, ఇంకా అందుకనే తను పడుకున్నప్పుడే ఈ చెత్త అది పడేయటం, బట్టలు ఆరేసుకుంటాం, తను పడుకున్న టైంలో చేసుకుంటాను అనమాట. మీ పిల్లలతో మీరు ఎలా మేనేజ్ చేస్తారో అన్నది కూడా కామెంట్ చేయండి, పిల్లల తల్లులు ఎవరైనా చూస్తున్నట్టయితే. కానీ చాలా సంతోషంగా ఉంటుందండి, మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ అనేది ఆడవాళ్ళే ఉన్నారు. ఎక్కువగా ఆడవాళ్ళు ఇంతలా నా ఛానల్ సపోర్ట్ చేయడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట. అందుకని ధైర్యం చేసి కూడా నేను కనపడి వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మన ఛానల్లో ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు కాబట్టి అందుకే హ్యాపీగా అయితే నేను ఈ ఛానల్లో కనపడి చేయడానికైతే ట్రై చేశాను అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు ఉన్నాయి, అండ్ నైట్ కూడా వేసిన బట్టలు, అండ్ ఇప్పుడు వేసిన బట్టలు, పొద్దున్న లేసాక వేసిన బట్టలు కూడా ఉన్నాయి. అవైతే పైకి తీసుకెళ్ళి అయితే ఆరేసేసుకుంటున్నాను. మంచండి, పొద్దున్నే 8 దాకా ఎండ రావట్లేదు, అలాగే సాయంకాలం 4 నుంచి మంచు కురవటం స్టార్ట్ అయిపోతుంది. అసలు బట్టలు ఆరటానికి టైమే దొరకట్లేదండి. అసలు ఇంతలాగా ఉంది, ఇంత ఎండ ఉన్నా సరే మనకి చలేస్తుంది, కానీ ఆ ఎండ మాత్రం తగలట్లేదు. ఎప్పుడు ఎండాకాలం వస్తుందా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసేసుకుంటున్నాను అనమాట. ఇంకోటి మా పాప నాకు ఎక్స్ప్రెషన్లు వేస్తా వెనకాల తింటా ఉందనమాట. ఇంకా తను అడిగే మాటలకి సమాధానం చెప్తూ ఇలాగ పనులు అయితే చేసేసుకుంటాను. మీ పిల్లలు కూడా ఇలా కూడా ఉంటారా? పిల్లలు అలా వెనకాల తిరుగుతూ ఉంటే భలేగా అనిపిస్తుంది కదా. డోర్ మ్యాట్స్ కూడా నేను వాషింగ్ మిషన్లోనే వేస్తాను. డోర్ మ్యాట్స్ వేసేసాక ఇంకా ఏంటంటే డ్రమ్ క్లీనింగ్ అయితే వేసేసుకుంటాను. ప్రతిసారి కూడా డ్రమ్ క్లీనింగ్ వేయాలి అనుకున్నప్పుడు డోర్ మ్యాట్లు అయితే ఉతికేసుకుంటాను. ఆ తర్వాత నేను డ్రమ్ క్లీనింగ్ అయితే వేసుకుంటాను అనమాట. ఎందుకు అంటే మళ్ళీ డోర్ మ్యాట్లు వేసాక మామూలు బట్టలు ఉతకాలంటే కొంచెం ఎక్కడో చోట ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకనే నేను మొత్తం డ్రమ్ క్లీన్ చేసుకునే ముందు మాత్రమే ఈ బట్టలు అన్నవి, డోర్ మ్యాట్స్ అన్నవి వేసుకుంటాను అనమాట. మా చిన్ని పాపను చూసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్య మధ్యలో బ్రేక్లు వస్తాయి, ఏమనుకోకండి, ఎందుకంటే మా పాపను చూసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట.
ఇంకా పైనుంచి పాలకూర కూడా కోసుకొచ్చేసా. ఫ్రెష్ ఉన్న పాలకూరతోటి ఇవాళ పాలక్ పన్నీర్ చేసుకుంటున్నాం అనమాట మనం. అండ్ ఈ పాలకూర కోసేటప్పుడు కూడా కొన్ని పండాకులు కూడా కోసేసానండి. ఇంకా అందుకనే ఆ పండాకులు తీసేసి శుభ్రంగా ఒక 3 సార్లు అయితే ఈ పాలకూరని అంతా కడిగేసుకుంటున్నాను. కడిగిన పాలకూరని ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుని ఒక 2 పొంగులు అయితే రానివ్వాలన్నమాట. పాలకూర ఉడకబెడుతున్నాం కదా, విటమిన్స్ పోతాయేమో అని మీకు సందేహం రావచ్చు. కొన్ని వంటల్లో తప్పదు, విటమిన్స్ అవన్నీ చూసుకోకుండా కొంచెం టేస్ట్ గురించి అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. ఇలా ఉడకబెట్టిన పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెంగా చల్లారి పెట్టుకుంటున్నాను. ఈ లోపుగా నేనైతే 100 గ్రాముల పన్నీర్ని అయితే తీసుకున్నాను. పన్నీరు డ్రీప్ ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల గడ్డ కట్టేసిందండి, అందుకని నీళ్ళల్లో వేసి గడ్డను కడిగించుకుంటున్నాను. అండ్ 100 గ్రాముల నేను పన్నీర్ కోసం అనేసి ఒక 3 ఆనియన్స్ అలాగే 4 పచ్చిమిరపకాయ చిరుకలు అయితే వేసుకుంటున్నాను అనమాట. అలాగే 2 కట్టల పాలకూరని అయితే తీసుకున్నాను. నేను పైనుంచి కోసుకొచ్చాను కాబట్టి మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు 100 గ్రాముల పన్నీర్కి నేను అయితే 2 కట్టల పాలకూర అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు పాలకూరను కూడా మనం మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. అలాగే ఒక పక్క రైస్ పెట్టేసుకున్నా, ఒక పక్క చారుకు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కర్రీని కూడా మనం వేసేసుకుందాం పొయ్యి మీద. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టాను. అండ్ ఇప్పుడు ఇందులోకి నేను బటర్ వేసుకుంటున్నానండి. ఇది హోమ్ మేడ్, ఎలా చేయాలి అన్నది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది గార్లిక్ బటర్ అనమాట. నేనైతే ఈ బటర్ని ఒక 2 క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నేనైతే ఈ స్పైసెస్ అయితే వేసుకోవట్లేదు. మీరు కానీ ఈ స్పైసెస్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఒక స్టార్ ఫ్లేవర్, 2 ఇలాచీ, అలాగే 2 లవంగి మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా అయితే వేసుకుని మీరు ఇలా ఫస్ట్ ఆయిల్లో కొద్దిగా వేపుకున్నాక ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. నేనైతే ఆ మసాలా వేయకుండా ఓన్లీ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉందనమాట. నాకు మా వారికి కూడా కొంచెం ఈ మసాలాలు అవి పడవన్నమాట. ఇంకా అందుకనే మేము మసాలా అన్నవి చాలా తగ్గించేసాం. మీరు ఎవరైనా వేసుకోవాలి అంటే కనుక ఇదే స్టేజ్లో మీరు ఆ స్పైసెస్ అన్నీ వేసుకుని వేపుకుని మీరు కర్రీ అనేది కుక్ చేసుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ త్వరగా వేగటం కోసం అనేసి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. అలాగే సాల్ట్ కూడా మనకి ఆనియన్స్ కూడా బాగా కుక్ అవ్వాలండి, బాగా వేగాలి, లేదంటే కర్రీ టేస్ట్ అన్నది మారిపోతుంది. ఆనియన్స్ ఎంత బాగా వేగుతాయో మనకి ఈ కర్రీ అన్నది కూడా టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే ఉప్పు వేసేటప్పుడు కూడా చూసుకుని వేసుకోండి, ఎందుకంటే పాలకూరల్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు శాతం అన్నది ఉంటుంది కాబట్టి మనం ఈ కర్రీలో వేసేటప్పుడు ఉప్పుని చూసుకుని వేసుకోండి. అలాగే నేను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి చక్కగా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాను. అండ్ గరం మసాలా కూడా బాగా వేగాక ఒక స్పూను కారం అయితే వేసుకున్నా. దీనికి కారం అనేది తక్కువగా ఉండాలి, మీరు పచ్చిమిరకాయ ఘాటు ఎక్కువగా వేసుకొని కారం అనేది తక్కువగా వేసుకోండి. అలాగే నేను కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసుకుని ఈ మసాలాలో ఒక 5 నిమిషాల పాటు వేపుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఫస్ట్ ఆయిల్లో వేపేసి పక్క తీసుకుంటారు. దానికంటే కూడా మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేపితే చక్కగా ఈ మసాలా, ఉప్పు, కారాలు కూడా పన్నీర్కి చక్కగా పడతాయి అన్న ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు వేపుతాను. మీరు కావాలి అంటే కనుక ఫస్ట్ ఆయిల్లో వేపేసి పన్నీర్ని పక్క తీసేసుకోండి. కానీ దానికన్నా ఇలా చేస్తేనే బాగుంటుంది అనమాట. ఎవరైనా అలా చేసేవాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్టయితే నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడకబెట్టిన పాలకూర కూడా వేసుకుని చక్కగా కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఈ పన్నీరు అలాగే పాలకూర చక్కగా ఉడికేలాగా మనం మూత పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. చాలా బాగుంటుందండి. కొన్ని వంటలు బయట తినడానికి ఇష్టపడతారు కానీ ఇంట్లో తినడానికి ఇష్టపడరు. కానీ నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. బయటని అస్సలు తినము అనేసి అయితే అంటారనమాట, అంత బాగుంటుంది. డెఫినెట్గా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ పాలక్ పన్నీర్ అన్నది కూడా చక్కగా రోటీస్కి, నాన్స్కి, అలాగే బిర్యానీలోకి, మామూలు రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. డెఫినెట్గా మీరు చపాతీ చేసుకుంటున్నప్పుడు అయితే ఇదైతే చేసుకోండి, చాలా బాగా ఉంటుందన్నమాట. అండ్ ఈ లోపుగా అయితే రైస్ కూడా ఉడికిపోయిందండి. కర్రీ ఉడికిపోయింది, రైస్ ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా, రైస్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు చారు కూడా మరిగిపోయింది అనమాట. చారుకి కూడా పోపు పెట్టేసుకుంటున్నాను. ఇది చింతపండు చారు అండి, ఏమీ లేదు. చింతపండు గుజ్జు తీసేసుకుని కొద్దిగా ఒక లోటా నీళ్ళు వేసుకుని ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి మరిగించుకుంటామే, ఇంకా అంతే. అంతకన్నా ఇందులో ఏమీ లేదనమాట. ఇప్పుడు తిరగమూత కోసం అనేసి నేను కొద్దిగా ఆయిల్ వేడెక్కాక ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పొట్టు మినపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా ఇంగువ,
కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నానండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఒక 2 నిమిషాల పాటు వేపుకొని మనం చారులోకి తిరగమూత వేసేసుకుందాం. టేస్టీ చింతపండు చారు రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా డెఫినెట్గా నేను చూపించిన రెసిపీస్ని ట్రై చేయండి. ఎలా కుదిరిందన్నది కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూస్తానికైతే ట్రై చేయండి. చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటిదాకా బాయ్.